హాయ్ ఎవరైనా మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ఇంతకుముందు వీడియో మన ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం, అలానే దీంట్లో ఏ టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్పుకుందాం. అంటే న్యూటన్స్ 3 లాస్ ప్రతిపాదించాడని చెప్పాం కదా. సో అది ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఆ గమన నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏదైనా ఒక వస్తువు నిత్య స్థితిలో ఉన్నా లేదా కదులుతూ గమనంలో ఉన్నా దాని మీద ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఎవ్రీ బాడీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ దెన్ దేర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఏ వస్తువైనా కదులుతూ ఉన్నా లేదా నిశ్చలంగా ఉన్న దాని మీద ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందని చెప్పి ఫస్ట్ అనమాట. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ unless the compelled to change its state by the action of net forces. A first law of motion can be stated as follows. న్యూటన్ యొక్క ఫస్ట్ లాని ఏ విధంగా స్టేట్ చేస్తారంటే, ఎవ్రీ బాడీ విల్ రిమైన్స్ అట్ రెస్ట్. ప్రతి ఒక్క బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, లేకపోతే ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ లేదా కదులుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? అన్లెస్ ద కంపెల్డ్ టు చేంజ్ స్టేట్ బై ద యాక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్. ఏ వస్తువు మీదైనా, కదులుతున్న వస్తువు మీదైనా నిశ్చలంగా ఉన్న వస్తువు మీదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు ఆ బాడీ రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, కదులుతూ యూనిఫామ్ మోషన్లో సమచలనంలో ట్రావెల్ అయ్యే బాడీ అలానే యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయనంత వరకు రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్లోనూ, యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతున్న బాడీ అలా యూనిఫామ్ మోషన్లోనూ ట్రావెల్ అవుతూ ఉంటుందని చెప్పి ఫస్ట్ లా ప్రతిపాదించాడు. అయితే న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వాట్ హ్యాపన్స్ టు ద ఆబ్జెక్ట్ వెన్ నో నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అలానే ఫస్ట్ లా ఏం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒక ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ చేయకపోతే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఫస్ట్ లా డిఫైన్ చేసింది అనమాట. సో ఇట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపన్స్ టు ద ఆబ్జెక్ట్ వెన్ నో నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఒక ఆబ్జెక్ట్ మీద నెట్ ఫోర్స్ కనుక లేకుంటే ఆబ్జెక్ట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. నెట్ ఫోర్స్ లేదనుకోండి, ఆ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, అది మోగుతూనే ఉంటుంది, లేదా రెస్ట్ పొజిషన్లో ఉన్నది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో ఆ విధంగా ఏ విధంగా బాడీ నెట్ ఫోర్స్ యాక్ట్ అవునప్పుడు ఆ బాడీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది న్యూటన్ ఫస్ట్ అనేది చెప్పిందనమాట. సో న్యూటన్స్ ఫస్ట్ లాలో చెప్పారనమాట. నెక్స్ట్ ఇట్ ఎయిదర్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. సో నెట్ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఆ బాడీ అనేది రిమైన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, లేకపోతే మూవ్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఒక సమచలనంలో అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద యూనిఫామ్ మోషన్. అలా స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అయ్యేదాన్ని మనం యూనిఫామ్ మోషన్ చెప్పి అంటాం కదా. సో దట్ ఈస్ డిస్కస్. సో అలా యూనిఫామ్ మోషన్లో కానీ లేదా రెస్ట్ పొజిషన్లో కానీ ఉంటుంది ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే బాడీ. సో దట్ డిస్కస్ వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ యూనిఫామ్ మోషన్లో ఉందా రెస్ట్ పొజిషన్లో ఉన్న దాని గురించి యాక్టివిటీ 1లో మనం తెలుసుకోబోతే, ఇక్కడ చిన్న టాపిక్ ఇచ్చారు గెలీలియో గురించి. సో డూ యూ నో, మీకు తెలుసా ఈయనెవరు? గెలీలియో అనమాట. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని. అయితే గెలీలియో వాజ్ బోర్న్ ఆన్ 15th February 1564 ఇన్ పీసా, ఇటలీలో పీసా అనే ఊళ్ళో 1764 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తారీఖున గెలీలియో ఈయన పుట్టారనమాట. ఓకే, గెలీలియో హ్యాస్ బీన్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. గెలీలియోని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్పి చెప్తారనమాట. ఓకే, ఎందుకు అలా అన్నారు? అంతకుముందు ఏన్షియంట్ డేస్లో భూమి చుట్టూ గ్రహాలు, సూర్యుడు అన్నీ తిరుగుతాయి అనుకుంటారు. కానీ గెలీలియో తన సొంతగా తయారు చేసుకున్న టెలిస్కోప్ ద్వారా గ్రహాలు భూమి చుట్టూ తిరగడం కాదు, భూమి మరియు ఇతర గ్రహాలు అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని చెప్పి చెప్పారనమాట. ఓకే, సో ఈ విధంగా
పురాతన ఉన్న ఆలోచనలన్నింటినీ తప్పుపెట్టి ఈయన కరెక్ట్గా ప్రతిపాదించాడు కాబట్టి, ఈయన ఆలోచనలు ఆధునికంగా ఉన్నాయి కాబట్టి విజ్ఞాన శాస్త్రం పరంగా. సో ఆయన ఆధునికంగా విజ్ఞాన శాస్త్రానికి యొక్క సరళిని ఈయన మార్చారనమాట. అంటే మోడర్న్గా చేశారు. అంటే ఏన్షియన్ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి అవి తప్పని నిరూపించారనమాట. సో కాబట్టి ఈయన్ని ఆధునిక శాస్త్రపిత, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్పి గెలీలియో అని అంటారు. ఓకే. ఇన్ 1589 1789 సంవత్సరంలో ఏం జరిగేదంటే, ఇన్ హిజ్ సిరీస్ ఆఫ్ ఎస్సే హీ presented his theories about falling object using an inclined plane to slow down the rate of descent. Okay, and in a series of essays he presented these theories about the falling object using an inclined plane to slow down and rate of descent. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్లో ఆబ్జెక్ట్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఆబ్జెక్ట్స్ ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి, అది ఏ విధంగా స్టాప్ అవుతాయి, దాని యొక్క డిసెండింగ్ ఆర్డర్లో పైనుంచి కిందకి ఏ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ని ఏ విధంగా ట్రావెల్ అవుతుందని తన ఎస్సేలో రాశారన్నమాట వాడి గురించి క్లియర్గా. అలానే గెలీలియో వాజ్ ఆల్సో రిమార్కబుల్ క్రాఫ్ట్మెన్. అలానే గెలీలియో అనేది ఒక ఆయన మంచి హస్తకళా నిపుణుడు అన్నమాట. ఓకే, హస్తకళా నిపుణులు అంటే ఇన్స్ట్రుమెంట్స్ని మేకింగ్లోను, ఓకే, తన సొంతగా టెలిస్కోప్ కూడా తయారు చేస్తున్నాడు అనమాట. ఆ టెలిస్కోప్ ఏంటంటే ఆ కాలంలో ఉన్న టెలిస్కోప్స్ కన్నా ఇంకా చాలా ఎక్కువగా బెస్ట్గా వర్క్ చేసిందనమాట. ఆయనంత బాగా ఆయన సొంతగా ఆయన ప్రాక్టికల్స్ కూడా ఆయన సొంతగా ఇన్స్ట్రుమెంట్స్ని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు అనమాట. సో హీ డెవలప్డ్ ద సిరీస్ ఆఫ్ టెలిస్కోప్ హూస్ optical performance was much better than that of other telescopes available during those days. సో ఆ కాలంలో జరిగే టెలిస్కోప్స్ కంటే చాలా బెటర్ అండ్ బెస్ట్ టెలిస్కోప్ని ఆయన సొంతగా తయారు చేసుకున్నారన్నమాట. ఆయనే ద అరౌండ్ ఆఫ్ 1640 డిజైన్ ద ఫస్ట్ పెండులం క్లాక్. 1640 సంవత్సరంలో ఆయన ఫస్ట్ పెండులం క్లాక్ని డిజైన్ చేశారు. ఆయన బర్త్డే ఎప్పుడు జరిగింది? 1564లో. ఆయన పెండులం క్లాక్ని 1640 అంటే 64 నుంచి 40 ఇయర్స్కి నియర్లీ 70 to 80 years మధ్యలో కూడా ఆయన ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు ఆయనకి అంత ఏజ్లో ఉన్నప్పుడు. సో ఇట్ ఈస్ బుక్ ద స్టారీ మెసెంజర్ ఆన్ దిస్ ఆస్ట్రోనామికల్ డిస్కవర్స్ గెలీలియో క్లైమ్ టు హ్యావ్ సీన్ మౌంటైన్స్ ఆన్ ద మూన్. ఆయన రాసిన స్టారీ మెసెంజర్ అనే బుక్లో ఏం రాశారంటే, ఆయన సూర్యుడి మీద ఆయన టెలిస్కోప్ సహాయంతో సూర్యుడి మీద మౌంటైన్స్ ఉండడం, కొండలు ఉండడం చూశారనమాట. ద మిల్కీ వే మేడప్ ఆఫ్ టీనీ స్టార్స్ అండ్ 4 స్మాల్ బాడీస్ ఆర్ ఆర్బిటింగ్ అండ్ జూపిటర్. అలానే ఆయన టెలిస్కోప్ సహాయంతో మిల్కీ వే పాలపుంతలో చిన్న చిన్న నక్షత్రాల సముదాయంతో చిన్న నక్షత్రాలతో పాలపుంత అనేది తయారయ్యిందని, అలానే 4 స్మాల్ ఆబ్జెక్ట్ ఆర్బిటింగ్ అలానే కొన్ని ఖగోళ వస్తువులు అనేవి 4 చిన్న ఖగోళ వస్తువులు జూపిటర్ గ్రహం చుట్టూరా తిరుగుతున్నాయని చెప్పాడనమాట ఆయన. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ హిస్ బుక్ డిస్కవర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ అండ్ లెటర్స్ ఆన్ ద సన్ స్పాట్ హీ డిస్క్లోజ్ హీజ్ అబ్జర్వేషన్ ఆఫ్ సన్ స్పాట్. అలానే డిస్కస్ ఆఫ్ ఫ్లోటింగ్ బాడీస్ అనే నావెల్లోను, అలానే లెటర్స్ ఆన్ ద సన్ స్పాట్లోను ఆయన ఏం చేశారు? హీ డిస్క్లోజ్ హీజ్ అబ్జర్వేషన్ ఆఫ్ సన్ స్పాట్ అంటే సూర్యుడిలో మచ్చలు ఉన్నాయి, సూర్యుడు చిన్న స్పాట్స్లో కలుగుతున్నాడు, చిన్న స్పాట్స్ ఉన్నాయి సూర్యుడి మీద అని చెప్పి ఆయన తెలిపారనమాట. నెక్స్ట్ చూసింగ్ హిజ్ ఓన్ టెలిస్కోప్ అండ్ త్రూ హీజ్ అబ్జర్వేషన్ ఆన్ సాటర్న్ అండ్ వీనస్. అలానే ఆయన శుక్ర శని గ్రహాల మీద తనకున్న టెలిస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేసి గెలీలియో ఆర్గ్యూడ్ దట్ ఆల్ ద ప్లానెట్స్ మస్ట్ ఆర్బిట్ ద సన్. గెలీలియో ఏమని చెప్పి శుక్ర శని గ్రహాన్ని పర్టికులర్గా పరిశీలించి ప్రతి ఒక్క గ్రహం, అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అండ్ నాట్ ద ఎర్త్, భూమి చుట్టూ కాదు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పారనమాట. సో కాంట్రరీ టు వాట్ వాజ్ బిలీవ్డ్ అట్ ద టైమ్. ఆ కాలంలో భూమి చుట్టూనే తిరుగుతాయని చెప్పి ఆయన నమ్మకాన్ని మార్చి
ఈయన కరెక్ట్గా సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి, భూమి చుట్టూ కాదు అని చెప్పి ప్రతిపాదించారనమాట గెలీలియో. ఇది గెలీలియో గురించి. అయితే మన టాపిక్ ఏంటి? యాక్టివిటీ 1లో మనం ఏం చెప్పుకోబోతున్నాం? ఏ బాడీ మీద నెట్ ఫోర్స్ యాక్ట్ చేయనంత వరకు మూవ్ అవుతున్న బాడీ మూవింగ్ పొజిషన్లోనూ, లేదా రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లోనూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోండి. అయితే దానికి సంబంధించి యాక్టివిటీ 1లో మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ పెన్ క్యాప్ కెప్ట్ ఆన్ థిక్ పేపర్ రింగ్. థిక్ పేపర్ రింగ్ మీద పెన్ క్యాప్ని పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ పెన్ క్యాప్ని ఇప్పుడు మనకి బాటిల్ కదా, ఓకే, ఇది మూత. థిక్ పేపర్ రింగ్ని పెట్టా, దాని మీద పెన్ క్యాప్ని పెట్టా. ఇప్పుడు దీన్ని లాగా అనుకోండి, ఏమవుతుంది? పెన్ క్యాప్ నేరుగా స్ట్రైట్ ఫామ్లో ఇక్కడ కింద మూతలో పడిపోతుంది అన్నమాట. ఓకే, సో మేక్ ద సర్క్యులర్ స్ట్రిప్ ఆన్ ద థిక్ పేపర్ బ్యాలెన్స్డ్ ఆన్ ద హోప్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్ యొక్క మౌత్ మీద పేపర్ పెడితే, నౌ బ్యాలెన్స్ ద పెన్ క్యాప్ అండ్ పేపర్ హోప్స్ అలైన్ ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద బాటిల్ mouth as shown in figure 3. Pull the bottle hope with your fingers as fast as you can. సో ఇలా పెట్టి అరేంజ్ చేసినప్పుడల్లా ఈ పేపర్ని తీసామనుకోండి, ఫింగర్తో ఎంత ఫాస్ట్గా తీయగలిగితే అంత ఫాస్ట్గా తీసామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీన్ని మిస్ చేయడం వల్లే ఈ క్యాప్ వచ్చి వెంటనే బాటిల్ మూతలపోతుంది. వాట్ యువర్ అబ్జర్వ్, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం? క్యాప్ వచ్చేసి ఈ బాటిల్లో పట్టడం అబ్జర్వ్ చేసాం. సో ఫస్ట్ పుల్లింగ్ ద పేపర్ హుక్ కెప్ట్ ఆన్ ద బాటిల్. అలానే ఏమవుతుంది వెంటనే చూసారు ఇక్కడ థర్డ్గా తీయగానే ఏమైంది? పెన్ క్యాప్ బాటిల్లో పడిపోయింది. అది స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అయ్యి కింద పెన్ క్యాప్లో పడిపోయింది. అలానే అబ్జర్వ్ విత్ ద మోషన్ ఆఫ్ ద కాయిన్స్ హిట్ బై ద స్ట్రైకర్. అలానే క్యారమ్ బోర్డ్లో చక్కగా నిలువుగా పేర్చామనుకోండి, కాయిన్స్ని నిలువుగా దాని మీద ఒకటి పేర్చిన కాయిన్స్ని స్ట్రైకర్తో కొడితే ఏమవుతుంది? కింద స్ట్రక్ కాయిన్ మాత్రం పక్కకి వెళ్ళిపోతుంది, 2-3 కాయిన్స్ మిస్ అవుతాయి. కానీ స్ట్రైట్ లైన్లో పేర్చుకున్నది మొత్తం అలాగే స్ట్రైట్ లైన్లో అదే ఫామ్లో కిందకు దిగుతుంది. సో దీని మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఏమైంది? రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంది. అది ఫోర్స్ అని అప్లై చేసిన తర్వాత బాడీ అనేది పొజిషన్ చేంజ్ చేసుకుంది. రెస్ట్లో ఉన్న బాడీ దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుంది. అలానే ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్ పొజిషన్ ఉన్న కాయిన్స్ రెస్ట్లోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఫోర్స్ దాని మీద హిట్ అయ్యిందో అప్పుడు ఆ బాడీ యొక్క రెస్ట్ నుంచి అది కొంత దూరం అనేది ట్రావెల్ అవ్వడం జరిగింది. By hitting the stack of coins with the striker, some coins are changing its position. So make a stack of carom coins on the carom board. Give sharp hit at the bottom of the stack with striker. You can find that the bottom coins will be removed from this stack and the other stack will be side down and shown in figure 4. సో ఈ విధంగా చెప్పినప్పుడు స్ట్రైకర్ని నిలువుగా పెట్టి కింద స్ట్రైకర్తో బలంగా హిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద అబోవ్ యాక్టివిటీ? ఏం జరిగింది? కింద ఎక్కడైతే బలంగా స్ట్రైకర్ కొట్టబడిందో ఆ బాడీ మాత్రం, ఆ కాయిన్ మాత్రం వేరే చోటకి మూవ్ అయింది. ఇలా స్టాక్ మొత్తం సేమ్ అదే పొజిషన్లోకి కిందకి దిగింది. వాట్ డూ యూ పెన్ క్యాప్ ఫాల్ ఇన్సైడ్ ద బాటిల్? అలానే ఎందుకు ఈ పెన్ క్యాప్ అనేది ఏ విధంగా పడింది అంటే, దాని మీద ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల, ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది నేరుగా కిందకి పడింది. ఆ కింద బాటిల్ ఉంది కాబట్టి బాటిల్ మూతలో పడింది. నెక్స్ట్, వై డస్ ద స్టాక్ ఆఫ్ క్యారమ్ కాయిన్స్ ఫాల్ డౌన్ వర్టికల్లీ? అలానే ఎందుకు ఇలా వర్టికల్గా పడ్డా అంటే, డౌన్వర్డ్ బేస్లో ఫోర్స్ అప్లై అయింది కాబట్టి అది నిటారుగా స్ట్రైట్ లైన్ మోషన్లో అది కిందకి దిగడం జరిగింది అనమాట. ఇక్కడ పెన్ క్యాప్ అయినా ఇక్కడ కాయిన్స్ అయినా కింద బాటంలో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ బాడీ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల పైన ఉన్న బాడీ అనేది కిందకి దిగడం జరుగుతుంది అనమాట. సో టు అండర్స్టాండ్ దిస్ వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విచ్ వాజ్ ఫేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇలానే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మన డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్, అరేంజ్ ద సమ్ బుక్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అనదర్ సచ్ వే that they form vertically stack of books. Now pull one of the book from the stack as fast as you can. What do you notice? ఇలానే బుక్స్ అనుకోండి, మనం ఒక బుక్ మీద ఒకటి వరుసగా పేర్చాం అనుకోండి,
వెంటనే ఫోర్స్ అప్లై చేసి బాటంలో ఉన్న బుక్ని లాగేసాం అనుకోండి, ఏమవుతుంది, పైన ఉన్న బుక్స్ అన్నీ సేమ్ అదే ప్లేస్లో పైనుంచి కింద పడతాయి. కింద మన లాగిన బుక్ మాత్రమే వచ్చి మన చేతిలో ఉంటుంది. సో అదే విధంగా యూ విల్ నోటీస్ దట్ ద except the book that you have pulled remains books stay at the stack of books with no change among their position. సో ఈ విధంగా ఏవైతే బుక్ చేసామో ఆ బుక్ మాత్రమే బయటకు వచ్చి రిమైనింగ్ బుక్స్ స్టాక్ అంతా అదే పొజిషన్లో, నో చేంజ్, పొజిషన్ మాత్రం చేంజ్ అవుతుంది, పైనుంచి కింద పడి సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది అనమాట. సో ద రీజన్ ఫర్ దిస్ ఇస్ స్టాటిక్ ఇనర్షియా. సో ఏ వస్తువైనా సరే, సపోజ్ క్యారమ్ బోర్డు కాయిన్స్ అవని, బుక్ అయినా అవని, దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేసామో కేవలం అది మాత్రమే మూవ్ అయ్యి రిమైనింగ్ బాడీస్ అన్నీ సేమ్ అదే పొజిషన్లో ప్లేస్ కూడా చేంజ్ అవ్వకుండా ఉన్నాయి అనుకోండి, అంటే అవి జడత్వంగా ఉన్నాయి, కదలడానికి ఇష్టపడట్లేదు. సో దాన్ని మనం కదలకుండా సేమ్ అదే ప్లేస్లో ఉండడాన్ని జడత్వం అని చెప్పి అంటాం అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, స్టాటిక్ ఇనర్షియా. జడత్వాన్ని ఇంగ్లీష్లో ఇనర్షియా అంటాం. సో స్టాటిక్ ఇనర్షియా అంటే స్థిర జడత్వం అని చెప్పి మనం అంటూ ఉంటాం అనమాట. అంటే ఆ వస్తువు కేవలం అదే ప్లేస్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు టోటల్ బాడీ మీద ఫోర్స్ ఇక్కడ సపోజ్ బాడీ అనుకోండి, ఈ బాటంలో ఫోర్స్ అప్లై చేసిన టోటల్ బాడీ మొత్తం మూవ్ అవుతుంది అనుకోండి, అంటే జడత్వాన్ని ఇష్టపడట్లేదు, ఒకే చోట ఉండడానికి ఇష్టపడట్లేదు, అది స్థిరంగా జడంగా ఒకే చోట ఉండడానికి, అది మూవ్ అవ్వడానికి ఇష్టపడుతుంది. సో మూవ్ అవ్వడానికి ఇష్టపడుతుంటుంది, దాని యొక్క జడత్వాన్ని వదిలిపెట్టి మూవ్ అవ్వడానికి ఇష్టపడుతుంది కదా. సో దాన్ని మనం డైనమిక్ ఇనర్షియా అని చెప్పి అంటాం. సో గమన జడత్వం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో దిస్ బాడీ హెస్ రెస్ట్ ఆల్వేస్ ట్రై టు స్టే ఎట్ ద సేమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఏదైనా ఒక బాడీ రెస్ట్లో ఉందనుకోండి, అది ఆల్వేస్ స్టే ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అది ఎప్పుడు అదే రెస్ట్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ పొజిషన్ అంటిల్ సమ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. దాని మీద అది దాని యొక్క ప్లేస్ని కానీ దాని యొక్క పొజిషన్ కానీ చేంజ్ చేసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు. అంటిల్ సమ్ ఫోర్సెస్ యాక్ట్, ఏదైనా ఫోర్స్ యాక్ట్ అయితే తప్ప దాని యొక్క ప్లేస్ని చేంజ్ చేసుకోవడానికి అవి ఇష్టపడట్లేదు. ఇక్కడ క్యారమ్స్ కానీ అయినా సరే, ఇక్కడ క్యాప్ అయినా సరే, దాని మీద ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి అవి ఇష్టపడట్లేదు అనమాట. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ ఇనర్షియా. సో కదలకుండా ఒకే ప్లేస్లో ఉండాలి అనుకోవటం జడత్వం. అది స్థిరంగా ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు అవి అవే ప్లేస్లో ఉండాలనుకుంటున్నాయి, కదలికని ఇష్టపడట్లేదు అనుకుంటాం కదా, అది స్థిర జడత్వం అని చెప్పి అంటూ ఉంటాం. దాన్ని మనం స్టాటిక్ ఇనర్షియా అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అలానే లెట్ us కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. అలానే మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసినట్లయితే, ఇఫ్ యూ కిక్ ద ఫుట్బాల్, ద గ్రౌండ్ స్టార్ట్స్ నౌ మూవింగ్ ద పర్టికులర్ డైరెక్షన్, ఇట్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటిల్ అనదర్ ప్లేయర్ స్టాప్స్ ఆర్ కిక్ టు చేంజ్ ఇస్ డైరెక్షన్. అదే కనుక మనం సపోజ్ ఫుట్బాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక డైరెక్షన్లో మనం తన్నితే అది గ్రౌండ్ మొత్తం తిరిగి ఒక డైరెక్షన్లో ఆగుతుంది, మళ్ళీ అక్కడ వేరే ప్లేయర్ తన్నితే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో డైరెక్షన్ మారుతుంది, సేమ్ అక్కడి నుంచి హిట్ చేస్తే మళ్ళీ ఇంకో డైరెక్షన్. అంటే అది స్థిరంగా ఉండడానికి ఇష్టపడదు, అది ఎప్పుడు మూవ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది. దాని జడత్వంతో అది అంటే దాని యొక్క ఇనర్షియాతో అది ఎప్పుడు మూవ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల. సో దాన్ని మనం గమన జడత్వం అని చెప్పి అంటుంటాం, డైనమిక్ ఇనర్షియా అని చెప్పి అంటాం. సో ద బాడీ విచ్ ఈస్ మోషన్ ఆల్వేస్ ట్రై టు మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటిల్ సమ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఏదైనా ఒక బాడీ దాని మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అదే సేమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ ఇనర్షియా. దాన్ని మనం గమన జడత్వం అని చెప్పి అంటాం. ఓకే, సేమ్ డైరెక్షన్లో బాడీ మూవ్ అవ్వడానికే ఇష్టపడుతూ ఉంటే దాని మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అది కదలడానికి ఇష్టపడుతుంది కాబట్టి డైనమిక్ కదలిక అని చెప్పి అంటాం కదా. సో గమన అంటాం, గమన ఇనర్షియా అంటే గమన జడత్వం, డైనమిక్ ఇనర్షియా అని చెప్పి అంటాం. ఫోర్స్ అప్లై చేసినా కూడా అప్లై చేసినంత వరకు ఆ బాడీ రెస్ట్ పొజిషన్లో ఉండాలని చెప్పి అనుకుంటే దాన్ని మనం స్థిర జడత్వం, స్టాటిక్ ఇనర్షియా అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తే తప్ప అది అంతటా అది కదలదు అనమాట. నెక్స్ట్ ఇదే కదా మనం ఎవ్రీ బాడీ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ దెన్ దేర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అన్నట్టు.
ఏదైనా ఒక బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్న క్యారమ్స్ కార్ నిన్న కానీ ఇక్కడ క్యాప్ అయినా కానీ దాని మీద ఏం చేసింది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. అలానే ఇక్కడ ఫుట్బాల్ అండి, అది మూవింగ్ బాడీ కదా, మూవింగ్ బాడీ ఆల్రెడీ మూవ్ అవుతున్న బాడీ మీద ఏం చేశారు, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయింది. అంటే ఇంకో ప్లేయర్ వచ్చి దీన్ని కొట్టారు, అంటే మూవింగ్ బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలానే రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ మీద నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు, యాక్ట్ అవ్వనంత వరకు రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లోను, మూవ్ అవుతున్న బాడీ మూవింగ్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట. ఓకే, ఇది న్యూటన్ ఫస్ట్ లా. ఓకే, with our day-to-day experiments experience, we all know that must exert some force on this object to keep it moving. As far as that object is concerned, that force applied by us is just one of the several forces acting on it. The other force might be friction, air resistance or gravity. మనం కానీ ఫోర్స్ అప్లై చేసే ఫోర్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం, కానీ దానికి ఆపోజిట్గా ఇంకా చాలా రకాల ఫోర్స్ అనేది బాడీ మీద యాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ ఇట్లా మూవ్ అవుతుంది అనుకోండి, బాల్ అనేది బాల్ మీద మనం అప్లై చేసే ఫోర్స్ అయితే ఇక్కడ గ్రౌండ్లో నడుస్తున్న బాడీ మీద సేమ్ గ్రౌండ్లో నుంచి ఫ్రిక్షన్, ఘర్షణ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో బాల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని మనం స్మాల్ ఎఫ్ అంటాం. అలానే గ్రౌండ్లో ఉంది కాబట్టి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ జీ యాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఆ బాడీ మీద రెసిస్టెన్స్, అంటే ఫ్రిక్షనే కదా, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎత్తుబలాలను అనుకోండి, ఇవి కూడా ఆ బాడీ యొక్క స్పీడ్ని తగ్గిస్తుంటాయి. సో రెసిస్టెన్స్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, ఇవన్నీ మనం అప్లై చేసే ఫోర్స్కి ఆపోజిట్గా అవి యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దస్ క్లియర్ దట్ ఈస్ ద నెట్ ఫోర్స్ విచ్ డిటర్మైన్స్ ద చేంజ్ ఇన్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం నెట్ ఫోర్స్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తామంటే ఆ బాడీలో వచ్చే మోషన్లో చేంజెస్ని బట్టి మనం నెట్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుందో మనం చెప్పగలం అనమాట. ఓకే, లెట్ us consider that football placed at the rest on the ground. The law of inertia tells us the football will remain in the same state unless something moves it. మనకి లాస్ ఆఫ్ ఇనర్షియాని బేస్ చేసుకున్నట్లయితే ఒక గ్రౌండ్లో ఫుట్బాల్ని రెస్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు దాన్ని ఏమి చేయట్లేదు, జస్ట్ అలా వదిలిపెట్టా, దాని మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుందని చెప్పి చెప్తున్నాం. అలానే ఇఫ్ యూ కిక్ ద బాల్ ఇట్ ఈస్ ఫ్లై ఇన్ ద డైరెక్షన్ యూ కిక్డ్. సో ద సర్టెన్ స్పీడ్ అన్లెస్ ద ఫోర్స్ స్లో డౌన్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. ద బాల్ గోస్ హై అండ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ స్లో డౌన్ ఇట్ డౌన్. So the ball rolls on the ground. The force of friction makes the ball slow down and stop. సరే, ఇప్పుడు గ్రౌండ్లో ఫుట్బాల్ని పెట్టాం, లాస్ ఆఫ్ మోషన్స్ బేస్ చేసుకొని ఏం చెప్తాం, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ ఫుట్బాల్ రెస్ట్ పొజిషన్ ఉందని చెప్పి చెప్తాం. కానీ గట్టిగా కిక్ ఇచ్చిన ఫుట్బాల్ కొంత దూరం ట్రావెల్ అయ్యి హై జంప్ చేసి మళ్ళీ ఒక చోట ఉండి ఆగి స్లో అవుతూ ఒక చోట ఉండి ఆగిపోయింది. ఎందుకు అది హై ఫాస్ట్తో వచ్చింది, హై స్పీడ్తో వచ్చింది, ఎలా స్లో అయ్యింది? హై స్పీడ్తో మనం తీసిన ఫోర్స్ అయితే అంతే హై స్పీడ్తో ఎర్త్ నుంచి దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపుతూ ఉంటుంది దాన్ని. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాని ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎంత బలంతో మనం తోస్తాం అంతే బలంతో ఆపోజిట్ డైరెక్షన్ ఆ బాల్ మీద యాక్ట్ అవ్వటం వల్ల బాల్ యొక్క స్పీడ్ అనేది నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ చివరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నార్మల్ ఫోర్స్ కన్నా ఇంకెక్కువగా ఉండేసరికి దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోయేది, చివరికి అది ఫైనల్గా రెస్ట్ పొజిషన్లోకి వస్తుందన్నమాట. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. ద ఆబ్జెక్ట్ ఈజ్ at remains or object is already moving with certain velocity, it continues to move with the same velocity. అలానే ఒక బాడీ మీద నెట్ ఫోర్స్ అనేది జీరో అయినప్పుడు, అంటే నెట్ ఫోర్స్ ఎప్పుడు జీరో అవుతుంది, ఈక్వల్ అండ్ హాఫ్ ఫోర్స్. ఇప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ ఇది మామూలుగా ఆటోమేటిక్గా ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇది 5 అనుకోండి పాజిటివ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ కదా, -5 అనుకోండి. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే ప్లస్ చేస్తాం, 5 - 5 ఎంత అవుతుంది, 0 కదా, అంటే
ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది 0. అంటే ఎప్పుడైనా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేది సేమ్గా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఒక బాడీ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు దాని నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ ఎప్పుడు 0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్లోనూ, లేదా మూవ్ అవుతూ ఉన్న బాడీ ఎంత ఫోర్స్తో మూవ్ అవుతుందో అంతే ఫోర్స్తో ఫిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంది అనుకోండి. సో నెట్ అంటే నాకు నెట్ ఫోర్స్ ఎలా ఉంది? 0. అంటే దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవునట్టే. అప్పుడు మూవింగ్ బాడీ మూవింగ్ పొజిషన్లోను, నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు మూవింగ్ బాడీ మూవింగ్ మోషన్లోను, యూనిఫామ్ మోషన్లోను, అలానే రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ ఉంటుందన్నమాట. సో ఇఫ్ F net and net force is 0, the velocity of an object is either 0 or constant. సో నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు దాని వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ రెస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి 0లోను, లేదా యూనిఫామ్ మోషన్ ఉంది కాబట్టి దానికి వెలాసిటీ కాన్స్టెంట్గాను ఉంటుందన్నమాట. ఓకే. So thus a net force acting on the body is 0. We say that the body is in equilibrium. కాబట్టి నెట్ ఫోర్స్ ఎప్పుడైతే 0 అవుతుందో ఆ బాడీ అనే యొక్క ఏ పొజిషన్ ఉంటుంది? ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. అంటే సమతా స్థితిలో ఉంటుందన్నమాట. సో న్యూటన్స్ ఫస్ట్ ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాస్ ఆఫ్ ఇనర్షియా. ఎలా ఈక్విలిబ్రియం పొజిషన్ అని చెప్తాను? ఇప్పుడు మనం ఒక బీరువా ఉందనుకోండి, సేమ్ ఒక ఫోర్స్తో యాక్ట్ చేసే మనిషి సేమ్ అంతే ఫోర్స్తో ఇటువైపు నుంచి ఇంకో మనిషి తోస్తున్నారు. ఇద్దరు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ చూస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ బాడీ బీరువా అనేది సేమ్ అదే ప్లేస్లో ఉంటుంది కదా. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ అనేది సమతా స్థితిలో ఉంటుంది. సో దాన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఇనర్షియా అండ్ మాస్ గురించి చెప్పుకుందాం. ఇనర్షియా అంటే త్వరణం అని చెప్పి అంటాం. మాస్ అంటే ద్రవ్యరాశి అంటాం. ఓకే. ఇప్పుడు మనం ఎక్కువ ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి, సైకిల్ యొక్క మాస్ ఎక్కువ, లేదా పెద్ద లారీ ఉందనుకోండి, లారీ యొక్క మాస్ ఎక్కువ. ఏది ద్రవ్యరాశి పెద్దది? లారీ ద్రవ్యరాశి సైకిల్ కన్నా లారీ యొక్క ద్రవ్యరాశి పెద్దదన్నమాట. సో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు కనుక గోడను గుద్దింది అనుకోండి, సైకిల్ గుద్దితే గోడ పగులుతుందా? పెద్ద లారీ వచ్చి గుద్దితే గోడ పగులుతుందా? లారీ వచ్చి గుద్దితే గోడ తొందరగా పగులుతుంది. అంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే దాని యొక్క ఇనర్షియా యొక్క త్వరణం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తాం. దీని గురించి మనం నెక్స్ట్ వీడియో చెప్పుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.